నమస్తే. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ వ్యక్తి మృతి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించింది. అసలు కర్ల రాజేష్ అనే వ్యక్తి ఎట్లా చనిపోయాడు ఏంటి అని కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్ ముందు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. కర్ల రాజేష్ అనే వ్యక్తి ఎవరు, సో ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇది ఎట్లా జరిగింది, సో దానికి సంబంధించి పోలీసులు అంటే సిఐని అట్లాగే ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అసలు మొత్తం స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఒకసారి క్లుప్తంగా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ అనుమానాస్పద మృతిపై పోలీసులపై వేట అయితే పడింది. కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం అయితే సస్పెండ్ చేశారు. అట్లాగే చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు అయితే ఆ చర్యలు తీసుకురు. ఈయన కనిపించే వ్యక్తి సిఐ. సో వీళ్ళైతే కుటుంబ సభ్యులు. ఏదో 10 మంది పోయి జరగకపోతే మనం సో ఇతనే అనమాట కర్ల రాజేష్ అనే వ్యక్తి. సో ఫోటోలు కనిపిస్తున్నాయి కదా. సో అక్కడికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించి మరి బాధితుడికి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే ఓదార్చారు. మన కమ్యూనిటీని అంతే సార్, అంతే, దానికోసమే. సో బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అక్కడికి అయితే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించి ఖచ్చితంగా బాధితులకు న్యాయం అయితే చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. సార్ ఇది మీరు వెళ్ళారు కదా, అసలు ఏం జరిగింది సార్, అక్కడ ఏం తెలుసుకున్నారు సార్ మీరు, ఎట్లా జరిగిందని? కోదాడలో ఒక ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో ఎవరో ఒక దుర్మార్గులు 1.5 లక్ష రూపాయలు 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు. వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నప్పుడు వాళ్ళకు కే రాజేష్ అనే వ్యక్తి అకౌంట్ లో ఎలా అయితే ఆ కే రాజేష్ అనే పేరున్న వ్యక్తుల అకౌంట్లు ఎక్కడున్నాయి అంటే ఆ పేరున్న వ్యక్తులు ఎవరెవరు ఉన్నారా అని ఈ దుర్మార్గులు చూసిండ్రు. సో ఈ కర్ల రాజేష్ కూడా కే రాజేషే కాబట్టి అతని అకౌంట్ తీసుకున్నారు. తీసుకొని అతనికి ఏం చెప్పారంటే నీ అకౌంట్ లో కొంత డబ్బు పడుతుంది, పడ్డందుకు నీకు 3,000 కమిషన్ ఇస్తామన్నారు. ఆ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. వెంటనే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకొని అప్పుడున్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో ఎవరో ఒకరు దుర్మార్గులు ఈ పని చేసిండ్రు. అసలు ఎవరికి ఎమ్మెల్యేకు తెలియదు ఈ విషయం,
తర్వాత ఈ కర్ల రాజేష్ కూడా తెలియదు. అంతా అయిపోయిన తర్వాత అకౌంట్ నుంచి దీంట్లో పడ్డ తర్వాత డబ్బులు వాళ్ళు డ్రా చేసుకున్నారు. తర్వాత ఈ కర్ల రాజేష్ ఇస్తా అన్న 3,000 కూడా ఇవ్వలేదన్నమాట. ఓకే ఓకే ఓకే, తర్వాత 1 year తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అసలు రావాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కె రాజేష్, యాక్చువల్ పేషెంట్, అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఓకే సార్. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఏం చేశాడు, పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇతనికి ఎవరికి పోయింది అని చూస్తే కర్ల రాజేష్ అనే వ్యక్తి పోయింది. ఓకే సార్. ఆ కర్ల రాజేష్ అనే వ్యక్తి పోతే కర్ల రాజేష్ పోలీసులు రమ్మన్నారు. ఒకరోజు 5 గంటల పెట్టి ఇంటి నుంచి తీసుకుపోయారు. ఇతను జరిగిన విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు వివరించాడు. ఓకే సార్. దాని తర్వాత మళ్ళీ ఎందుకో మరుసటి రోజు 10 గంటలకు పోలీస్ స్టేషన్ రా అన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 5 రోజులు పెట్టుకున్నారు. అతన్ని 5 రోజులు విపరీతంగా టార్చర్ చేశారు పోలీసులు. ఎంపీ ఎవరున్నారు, పోలీసు వాళ్ళు ఎంపీ ఎవరున్నారు, ఏంటి అది. మంచి ఆరోగ్యవంతుడు, ఒక్కడే కొడుకు తల్లికి, ఒకే చిన్న గుడిసెలో ఉంటాడు. 5 రోజులు టార్చర్ చేసి చివరికి అతన్ని అరెస్ట్ చేయించారు. A3 అతను, A1 కూడా కాదు, A3 A4 అరెస్ట్ చేసి తర్వాత జైలు పంపించారు. జైల్లో ఇతను కొట్టిన దెబ్బలకు తాగలేక జైల్లో ఆయాసం, తర్వాత శ్వాస రాకపోవడం, కాళ్ళ నొప్పులు, జ్వరం ఇవన్నీ రావడంతో జైలు సూపరింటెండెంట్ ఏం చేశాడు, వెంటనే ఏదో అయ్యేటట్టుందని చెప్పేసి హాస్పిటల్కి పంపించారు. ఇక్కడ మరి వైద్యం సరిగ్గా దొరకటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి పంపించారు. హైదరాబాద్ పంపిస్తుంటే హైదరాబాద్ హాస్పిటల్ పంపగానే చనిపోయాడు. సో ఇదంతా కస్టోడియల్ టార్చర్ వల్లనే జరిగిందని నేను అప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అట్లనే ఎర్ర రాజశేఖర్ అనే ఒక అమ్మాయిని కూడా చంపేసి కాలబెట్టారు. కులాంతర వివాహం చేసుకున్నాడని, వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడని అన్నని కాలబెట్టారు. సో విపరీతంగా మరి కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల సాక్షిగా దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి లభించి, మరి అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ ఎస్సీల మీద ఇంత ఘోరంగా దాడులు జరగడం ఏంటి? కనీసం ఒక ఎస్ఐని కానీ, ఒక సిఐ మీద కానీ, ఒక డిఎస్పీ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళందరికీ తెలిసి జరిగింది. అతను 3 పోలీస్ స్టేషన్లు మార్చారు ఈ కర్ల రాజేష్. వాళ్ళ అమ్మని ఒక్కటేసారి రానిచ్చారు. మరి డికే బసు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఇదంతా జరిగింది అనమాట. సో పోలీస్ అక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా సార్? తీసుకోలేదు. ఇప్పుడు ఏదో ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చిందని చెప్పేసి ఒక కౌదాడ రూరల్ సిఐని ఎవరినో ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలిసింది. అంతమించి ఏం యాక్షన్ తీసుకోలేదు. అట్లా ఉంది, ఎక్కడ అక్కడ ఉంది, ఇక్కడ తీసుకోలేదు. షాద్ నగర్ లో ఎర్ర రాజశేఖర్ దాంట్లో కూడా తీసుకోలేదు. సో ఇది కంప్లీట్ గా పోలీసులు టార్చర్ పెట్టడం వల్లనే ఆయన మృతి చెందిందని చెప్పేసి అనుకోవచ్చా సార్? అంతేనండి, అతను ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటాడు. అతను వాళ్ళ అమ్మ కూడా ఎలాంటి మెడికల్ హిస్టరీ లేదండి అని చెప్పింది ఆవిడ. వాళ్ళ అమ్మ చాలా పేదరాలు, ఆమెకి పెద్దగా తెలియదు, ప్రపంచ జ్ఞానం కూడా ఎంత. సో ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన మీరు ఏం చేయబోతారు సార్? ఇప్పుడు బాధితునికి న్యాయం ఎట్లా చేస్తారు? న్యాయం తప్పకుండా వాళ్ళ మీద చిన్న అట్రాసిటీ కేసు బుక్ చేయాలి పోలీసుల మీద. అదే విధంగా బాధితుడికి నష్టపరిహారం అందించాలి. అయితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వాళ్ళు లేకపోతే అతను ఒక్కడే పాపం ఉద్యోగం, పెట్రోల్ పంప్ లో ఉద్యోగం చేసి వాళ్ళ అమ్మకి ఏదైనా ఇల్లు కట్టిద్దామని అనుకున్నాడు. అతను అతనే చనిపోయాడు. ఇంకెవరు చూసుకుంటారు అతన్ని? మరి ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ సమాచారం మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే చెప్తున్నారు. సో అక్కడికి పేర్లు మిస్టేక్ కావడం వల్ల ఇతని అకౌంట్లో ఎవరైతే మృతి చెందాడో కర్ల రాజేష్ అనే వ్యక్తి, అతని అకౌంట్లో డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి దానికి 3,000 4,000 కమిషన్ ఇస్తున్నప్పటికీ కూడా చెప్పేసినప్పటికీ ఈయన మీద కావాలనే కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దాదాపు 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి తర్వాత మళ్ళీ ఏమన్నా అయితే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వేరే హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడమే చికిత్స పొందుతూ కూడా కంప్లీట్గా అతను చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా అక్కడ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళే మరి ఈ విధంగా చిత్రహింసలు పెట్టి టార్చర్ పెట్టడం వల్లనే ఆ వ్యక్తి కర్ల రాజేష్ అనే వ్యక్తి చనిపోయాడని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది.
సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అసలు ఏం జరిగింది? కర్ల రాజేష్ అనే వ్యక్తి సో ఎట్లా మృతి చెందాడు, మొత్తం దాని గురించి డీటెయిల్ చెప్తారా? నమస్తే అండి. నేను ప్రజెంట్ నేను సూర్యాపేట జిల్లా నుంచి ఇదే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. వాస్తవానికి ఈ చిలుకూరు గ్రామానికి చెందినటువంటి కర్ల రాజేష్ మృతి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మృతి వెనక అనేక కారణాలు ఉన్నాయని ఇటు దళిత సంఘాలు ఆరోపిస్తుంటే, ఇటు పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. వాస్తవ విషయాలకు వస్తే 8వ తారీఖు 11/2025 రోజున చిలుకూరు గ్రామానికి చెందిన కోడారు రాజేష్ తండ్రి రోషయ్య అనే వ్యక్తి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోవడం జరిగింది. కామినేని హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం జరిగింది. చేయించుకున్న తర్వాత అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1 లక్ష రూపాయలు పేమెంట్ కోసము సుమారు ఒక 3-4 సంవత్సరాలు తిరగడం జరిగింది. ఇంకా రావటం లేదని అతను సెక్రటరియట్ పోయి ఆరా తీయగా అసలు వాస్తవానికి నీకు వచ్చేటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి సహాయ నిధి అమౌంట్ అప్పటికే రిలీజ్ అయిపోయాది, పేమెంట్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఉటావుటిన అతను సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గము చిలుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఆరా తీయగా ఇట్టి అమౌంట్ ఏదైతే ఉందో కర్ల రాజేష్ అనే వ్యక్తి దీన్ని తీసుకోవడం జరిగిందని చెప్పడంతో పోలీసులు అప్పటికే కోదాడ కావచ్చు, హుజూర్ నగర్ లో పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులు పెద్ద ఎత్తున కూడా అవకతవకలు పాల్పడడం జరిగింది. అవకతవకలు పాల్పడిన నేపథ్యంలో మాత్రం కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని చెక్కులు కూడా వాటి చెక్కులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగే క్రమంలోనే ఈ రాజేష్ ని పోలీసులు మాత్రము నవంబర్ 5వ తారీఖున కస్టడీలో తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న తర్వాత నవంబర్ 9 రాత్రి ఇతన్ని కోర్టుకు పంపడం జరిగింది. అయితే కోర్టు పంపిన క్రమంలో నవంబర్ 15వ తారీఖున మాత్రము హైదరాబాద్ హాస్పిటల్లో ఇతను మృతి చెందడం జరిగింది. ఈ మృతి వెనక మాత్రము పెద్ద ఎత్తున కూడా దళిత సంఘాలతో పాటు మహాజన్ నాయకులు కావచ్చు, ఇటు రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించిన నేపథ్యంలో మృతి కుటుంబానికి న్యాయం చేయాలని 2 రోజులు కూడా కర్ల రాజేష్ ఏదైతే శవం ఉందో ఆ శవాన్ని పెట్టుకొని ఆ రోడ్డు మీద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. నిర్వహించిన తర్వాత ముఖ్య వాళ్ళ డిమాండ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, లేకపోతే ఎస్ఐని చిలుకూరు ఎస్ఐ కావచ్చు, కోదాడ రూరల్ సిఐని సస్పెండ్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఎట్టకేలకు మాత్రము గత రాత్రి అంటే నిన్న సాయంత్రం మాత్రం సూర్యాపేట ఎస్పీ గారు ఆదేశాల మేరకు, ఐజీ గారి ఆదేశాల మేరకు మాత్రము మన కోదాడ రూరల్ సిఐని సస్పెండ్ చేస్తూ చిలుకూరు ఎస్ఐని మాత్రము ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కర్ల రాజేష్ అనే వ్యక్తి కంప్లీట్ గా ఇప్పుడు దాదాపు 4 రోజుల పాటు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులు ఆయనని చిత్రహింసలు పెట్టిరని చెప్పేసి కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి ఇక్కడ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం గారు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎక్కడ కూడా దాన్ని ఒప్పుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే ఎస్పీ గారు మాత్రం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాడు. ఎక్కడ కూడా ఎవరి నుంచి కూడా ఇబ్బంది కలగకుండా కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మనకు 2023 ఎలక్షన్లకు ముందు ఇక్కడ సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చే మాట వాస్తవమే. ఇంతలో ఎన్నికల కోడ్ పడటం వల్ల ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మాత్రము ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోతే బీఆర్ఎస్ నాయకులు అంటే ఇక్కడ ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి కోదాడ ఎమ్మెల్యే బొల్లలింగ యాదవ్ కావచ్చు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా చెక్కులు పంపిణీ లేకుండా ఓల్డ్ చేసి పెట్టడం జరిగింది. అయితే దీన్ని వీళ్ళంతా ఆసరా చేసుకొని ఎవరైతే ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏ విధంగా అంటే ఇంటి పేరుతో సాగొచ్చేది, అయితే వీళ్ళు ఏం చేశారంటే అదే చెక్కుల్ని ఆసరా చేసుకొని ఎట్లయినా కూడా మనం లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇంటి పేరు కాకుండా ఇనిషియల్ పేరుతోని వాళ్ళని వెతకడం మొదలుపెట్టి సపోజ్ ఇప్పుడు గుమ్మడి వెంకటేశ్వర్లు అనే పేరు మీద ఫస్ట్ వాళ్ళకి చెక్కులు ఇచ్చేది. అయితే గుమ్మడి వెంకటేశ్వర్లు కాకుండా జీ వెంకటేశ్వర్లు అనే పేరున్న వాళ్ళని అదే సేమ్ వయసున్న వారిని వీళ్ళు వెతికి వాళ్ళకి చెక్కులు పంపిణీ వాళ్ళ ద్వారా చెక్కులు డ్రా చేసుకోవడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున కూడా లబ్ధి పొందడం జరిగింది. లబ్ధి పొందిన క్రమంలో మాత్రం ఇప్పుడు ఇక్కడ రాజేష్ ను కూడా అదే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. సూర్యాపేట ఎస్పీ గారి ఆదేశాల మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్గేట్ చేయడం మాట వాస్తవే.
కానీ అక్కడ ఎక్కడ కూడా రాజేష్ కు దెబ్బలు తగిలినట్టు కానీ లేకపోతే పెద్ద ఎత్తున ఆయన మీద ఆరోపణలు ఉన్నమాట వాస్తవమే, కానీ రాజేష్ ఎక్కడ కూడా కొచ్చటి దాఖలా లేవు. అయితే దళిత సంఘాలు మాత్రం చెప్పేది ఏంటంటే ఆ రాజేష్ కుటుంబం మాత్రం ఆగమైపోయింది, ఖచ్చితంగా న్యాయం కావాలి, రాజేష్ ని పోలీసులు చిత్రహింసలు పెట్టారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వాస్తవానికి ఎందుకంటే అతను రాజేష్ నవంబర్ 9వ తారీఖు నైటు కోర్టు పంపితే 15వ తారీఖు మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇన్ని రోజుల సమయంలో ఎందుకు రాజేష్ మరి మీడియా ముందుకు రాలేదు, లేకపోతే వాళ్ళ దళిత సంఘ నాయకులకు ఎందుకు చెప్పలేదు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఏదేమైనా కూడా ఈ రాజేష్ మృతి చెందడం మాత్రము వాళ్ళ కుటుంబానికి మాత్రం తీరా లోటుగా భావించవచ్చు. ఎందుకంటే అతడు దళితుడు, అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే. కానీ సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి వాటికి పూనుకోవడానికి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు పై అధికారులు ఇప్పుడు వాళ్ళ పైన పోలీసుల పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు వాస్తవానికి నిన్న సిఐ గారిని మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది, రామలింగం గారిని. ఆ ఎస్ఐ గారిని మాత్రం మళ్ళీ సూర్యాపేట ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదు, వాళ్ళు చెప్పేది ఏంటి, ఎందుకంటే వీళ్ళకు సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళకి శిక్ష పడాలని కూడా చెప్తున్నారు. అయితే దీన్ని మాత్రము ఇప్పటికే పోలీస్ అధికారులు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు మా కుటుంబానికి న్యాయం కావాలి, పెద్ద ఎత్తున కూడా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి, వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా దాన్ని కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పరిశీలించాలి, ఎందుకంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ పీరియడ్ లో అయినటువంటి విషయం కావడం వల్ల దీన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించలేకపోతున్నారు. ఎందుకంటే జరిగిన విషయం కూడా బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతో జరిగిందనే కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని పూర్తి దర్యాప్తు కొనసాగిస్తే మాత్రము పూర్తి బాధ్యత అసలు ఎవరు దీనికి అండదండ అనేది కూడా తెలిసే అవకాశం ఉందండి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్. సో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెద్ద ఎత్తున మరి గతంలో ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో మరి ఎలక్షన్ కోడ్ రాగానే వాటిని హోల్డ్ చేసి పెట్టడం. సో ఇంటి సర్నేమ్స్ ఉంటాయి కదా, ఇంటి పేరు ఒకటి ఉంటే మరి ఆ పేరు మొత్తం రాయకుండా కానీ ఒక్క అక్షరాన్ని తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి అవకతవకలు జరిగాయని అయితే అక్కడ ఉన్నటువంటి మా రిపోర్టర్ అయితే చెప్తున్నారు. సో అట్లాగే బాధితులు ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి అక్కడ వివిధ దళిత సంఘాల నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అట్లాగే ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, అట్లే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటాం, అట్లాగే ఈ మృతికి కారణమైన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళైతే పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు.